హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఈరోజు నా శుక్రవారం పూజా విధానం, పైగా ఈరోజు అక్షయ తృతీయ కదా. అక్షయ తృతీయ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా అలంకరించుకున్నాను. డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ చేశానండి. చాలా రుచిగా ఉంటుంది చక్కెర పొంగలి. సింపుల్గా ఈజీగా రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. పాలతో అలాగే బెల్లంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి. నేను ఎలా చేసుకున్నాను అనేది ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చాలా త్వరగా అవుతుందండి. కుక్కర్లో కనుక మనం చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అవుతుంది. మనము పూజ అనేసరికి కొంచెం టైం పడుతుంది కదా, మనము దీపాలు అన్నీ క్లీన్ చేసుకునేసరికి. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల లోపల చక్కెర పొంగల్ తయారైపోతుంది. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను మీకు. చక్కెర పొంగల్ కోసము కుక్కర్ తీసుకున్నానండి. ఈ కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు అండి, పొట్టు లేని పప్పే తీసుకున్నాను. 1 కప్పు ఇవి కుక్కర్లో వేస్తున్నాను. పెసరపప్పుతో పాటు 1 కప్పు బియ్యం అండి. ఇదిగోండి, 1 కప్పు బియ్యం. పర్ఫెక్ట్ రేషియో అండి. 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బియ్యము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెం పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు, బియ్యం తగ్గించుకోవచ్చు. లేదంటే బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పెసరపప్పు తగ్గించుకోవచ్చు. కానీ ఈ కొలత అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ బాగా వాష్ చేసుకుంటాను. ఇదిగోండి, బాగా వాష్ చేశాను పెసరపప్పు బియ్యము. ఇందులో నీళ్లు యాడ్ చేస్తాను. తగినన్ని నీళ్ళండి, మీ కొలతను బట్టి వేసుకోండి. నేనైతే వేలు కొలతనే పెట్టుకుంటాను. మామూలుగా మనం రైస్ కుక్కర్లో అయితే వేలు కొలతనే పెట్టుకుంటాను కదా, అలాగే కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, 3000 ఉంటుంది కదా, 3000 కొంచెం కిందికి అనమాట, గీత కిందికి పెట్టుకోవాలి. నేను అలాగే పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తున్నానండి. 1/2 స్పూన్ కంటే తక్కువ ఉంటుంది. ఈ నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే పొంగకుండా ఉంటుందన్నమాట. మనం పెసరపప్పు వేసాం కదా, ఊరికనే పొంగు వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెడుతున్నాను. ఇదిగోండి, స్టవ్కి ఆల్రెడీ ఇలా ముగ్గు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇవి 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం మెత్తగా కావాలన్నమాట, పాయసం కదా, అందుకని. ఇదిగోండి, విజిల్ ఆవిరి వచ్చేసింది. మూత తీస్తున్నాను. 4 విజిల్ల వరకు రానిచ్చానండి. ఇదిగోండి, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. గరిటెతో మనం ఇలా కలబెట్టినామనుకోండి, మెత్తగా అవుతుంది. కొంచెం వేడి ఉండగానే తీయాలండి. ఇలా చూసారా ఎంత మెత్తగా ఉందో. చక్కెర పొంగలికి ఇలాగే ఉండాలండి. బాండీ స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం గీ యాడ్ చేశానండి, నెయ్యి 1 స్పూన్ మైన వేసాను. ఇందులో జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి, ఇలా పల్చగా కట్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు అనమాట. ఫస్ట్ ఇవి వేయించుకుంటాను. మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్ కలర్ మారుతుంది కదా, కలర్ అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో బాదం పప్పు యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేయట్లేదండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయ్యాయి చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇవి పక్క తీసేసుకుంటాను. ఎండు కొబ్బరి ముక్కలు చాలా రుచి వస్తాయండి చక్కెర పొంగల్కి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం గీ ఉంది కదా, ఇందులోనే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యం కలిపేసి అదంతా ఇదిగోండి, మూత తీస్తున్నాను చూసారా, అంతా బాగా కలిసిపోయింది. చూడండి, బెల్లము
నైవేద్యం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఈరోజు తెల్ల పూలతో అలాగే ఎర్రటి గులాబీలతో యాలకల మాల నేను అలాగే పెడతానండి. ఒక 4-5 మాలలు అయ్యాక నేను ధూపం వేస్తాను. ఇవేమో 3 రకాల చిట్టి గాజులు, అవేమో వెండి పువ్వు, ఇదిగోండి కాయిన్, అలాగే అమ్మవారి లక్ష్మీ గవ్వలు అన్నీ అమ్మవారి ముందర పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈరోజు నా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఇలా చేసుకునేసి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.